అశోకు నాటిన చెట్లకు నీళ్లు పోసింది మేమే. చైనాల గోడగడుతుంటే ఇటుకలు రాళ్ళు మోసింది కూడా మేమే. పద్మ వ్యూహానికి ప్లాన్ గీసింది కూడా మేమే తెలుసా అని ఎవరన్నా చెప్పుకుంటుంటే ఏమనిపిస్తుంది? అట్లనే అనిపిస్తుంది. వీళ్ళ మాటలు వింటుంటే కూడా నాకు అట్లనే అనిపిస్తుంది. ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయిపోతే ఏసాలు గిట్లనే ఉంటాయి. ఇదివరదాకా యాపకాయంతుండే నిన్నీయాల గుమ్మడికాయంత అయింది ఎర్రి సైకిల్ గుర్తోళ్లకు. హైదరాబాదు కంప్యూటరు సెల్ ఫోన్ అనగానే ముందలబడి మరీ మాట్లాడే చంద్రాలు పార్టీల ఏషాలు చూడు ఎట్లున్నాయో. హైదరాబాద్ బార్డర్ దాటి బయటి రాజ్యాల పంటి ముచ్చట్లను కూడా వీళ్ళ గురించి వాడుకుంటురు. ఈ పోటో చూడరి ముందుగాల చూసిరా. ఈయన పేరు నాదెల్ల సత్య, మన హైదరాబాద్ మనిషే. మైక్రోసాఫ్ట్ అనే పెద్ద కంప్యూటర్ కంపెనీలా ఓ పెద్ద కుర్చీలా కూసోబోతున్నాడు. ఇక ఈ ముచ్చట ఎరక కాగానే సైకిల్ గుర్తోళ్ళు ముఖం పుస్తకం గదే ఫేస్బుక్లకి ఈ ఫోటో పెట్టిర్రు. ఓ దిక్కు రామారావు బొమ్మ, చంద్రాలు బొమ్మ, పార్టీ ఫోటో పెట్టి తెలుగోళ్ళంతా గర్వపడాలని రాసుకున్నారు. ఆడదాకా మంచిగానే ఉంది. పైసలు ఖర్చు అవుతున్నదా రాసుకుందాం ఏం పోతుందని ముచ్చట్లన్నీ రాసుకొచ్చిర్రు. ఇక ఆంధ్రప్రదేశ్లో చంద్రాలు సార్ చేసేపటికే కంప్యూటర్లు వచ్చినాయి. పెద్ద పెద్ద చదువులు టెక్నాలజీలన్నీ మేం చేసేపటికే ఎరికైనాయి. అట్లా చేసేపటికే ఇలా తెలుగు మనిషి అంత పెద్ద కుర్చీలో కూర్చోబోతున్నాడని రాసిర్రు. ఈ ముచ్చట్ను ఫేస్బుక్లో చూసిన పబ్లిక్ కూడా అందుకున్నారు. ఇక అవును, అసలు చంద్రాలు సారే సత్య సారు గాలి మోటార్ ఎక్కి అమెరికా పోతే కిరాయి పైసలు ఇచ్చి మరీ టాటా చెప్పి తోలిచ్చిండు అని ఒకరు. అసలు కంప్యూటర్ల కట్కలొత్తు నేర్పించిందే మీ సార్ అని ఇంకొకరు కౌంటర్లు కూడా రాసుకొచ్చిర్రు. తిరిగి రేసాలు కాకపోతే ఏంది ఇటువంటి షీప్ ప్రసారాలు చేస్తే గలీజ్గా ఉంటుందని దుమ్ము దులిపిరు కూడా కొందరు. కంప్యూటర్ అని మోసుకునే చంద్రాలు సార్ను ఆఖరి కంప్యూటర్లే తిట్టబట్టిరు పబ్లిక్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరినీ బాగానే వాడుతున్నావు, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా.